సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత కొన్నేళ్లుగా ఎన్రోల్మెంట్ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో దీనికి వచ్చే అకాడమిక్ ఇయర్లో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు గురుకులాలు, ప్రైవేట్ అన్ని కలిపి 41,629 స్కూల్స్ ఉండగా వాటిలో 59,65,797 మంది విద్యార్థులు చదువుకున్నారు. వీటిలో 26,101 సర్కార్ లోకల్ బాడీ స్కూల్లో 16,81,469 మంది విద్యార్థులున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 11,365 ఉండగా 34,80,546 అడ్మిషన్లు జరిగాయి. అయితే గతంలో విద్యార్థులతో కలకలలాడిన వేలాది స్కూళ్లు ప్రస్తుతం అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై పెద్దగా దృష్టి సారించలేదు. కేవలం గురుకులాలపై ఫోకస్ పెట్టింది. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం గురుకులాలతో పాటు గవర్నమెంట్ స్కూళ్లపైన దృష్టి సారించింది. దీంట్లో భాగంగా అడ్మిషన్లను ఎలా పెంచాలనే దానిపై పలు సమావేశాలు నిర్వహించి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా బడుల్లో చిన్న చిన్న రిపేర్లను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పూర్తి చేయిస్తోంది. వచ్చే నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ఏర్పాటు చేస్తోంది. పేరెంట్స్ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రైవేట్ బడుల్లో 3 ఏళ్ల చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ పేర్లతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇదే విధానాన్ని అంగన్వాడీల ద్వారా అమలు చేసేందుకు ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 2025-26 విద్యా సంవత్సరంలో 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేయనున్నారు. ప్రైమరీ స్కూల్ ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీలో వీటిని మొదలు పెట్టనున్నారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 50 వరకు ఎంపిక చేశారు. ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్టర్ ఆయను నియమించి వారికి ఆటల ద్వారా చదువులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి వరకు సర్కార్ బడుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే స్టూడెంట్లకు మాత్రమే ప్రభుత్వం నోట్బుక్స్ అందించేది. కానీ ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్క్ బుక్స్ తో పాటు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 1-2 తరగతుల పిల్లలకు 3, 4, 5 తరగతులకు పిల్లలకు 4 నోట్బుక్స్ ను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిఈఓల నుంచి ఇండెంట్లు సేకరించి జిల్లాలకు నోట్బుక్స్ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనున్నది. టీచింగ్ స్కిల్స్ పెంచేందుకు సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించింది. ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు ఇలా అన్ని కేటగిరీల వారికి సబ్జెక్టుల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కో టీచర్ కు వివిధ అంశాలపై 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇది సర్కారు స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. వచ్చే నెల 12 నుంచి స్కూల్ రీఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో అడ్మిషన్ పెంపు కోసం జూన్ 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది నిర్వహించే బడిబాటలో మహిళా సంఘాల ప్రతినిధులను, ఓల్డ్ స్టూడెంట్లను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, నోట్బుక్స్, మిడ్ డే మీల్స్, యూనిఫామ్స్, వర్క్ బుక్స్ తదితర వివరాలను బడిబాటలో పేరెంట్స్ కు వివరించనున్నారు. గత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక కొత్తగా 11,000 మంది టీచర్లు సర్కార్ బడుల్లోకి వచ్చారు. అప్పటికే అడ్మిషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం కొత్తగా స్కూళ్లకు 6,508 మంది, ఎస్జిటిలు 2,629 మంది, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు 727 మంది, పీఈటీలు 182 మందితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,016 మంది వచ్చారు. 2025 నుంచి 26 విద్యా సంవత్సరంలో వీరంతా అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొననున్నారు. అన్ని బడుల్లో టీచర్ల సంఖ్య పెరగడం కూడా పేరెంట్స్ లో మంచి అభిప్రాయం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.